వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో కేంద్ర పారామిలిటరీ బలగాలతో పోలీసు బ్లాక్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ పులిగల రవీందర్ తో పాటు ఏసీపీ కిషోర్ కుమార్, స్థానిక సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునే విధంగా ప్రజల్లో భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. బండికి పోతే బాగుండదు. ఎండ పెట్టాలి డిఎస్పీ ఇప్పుడు అక్కడ నుంచి వచ్చారు లాస్ట్ టైం చార్జీ పార్క్ के बाद ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వినియోగించుకోవాలని చెప్పి మా సిపి గారు ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు అందరూ పోలీస్ కమ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ మన ఈ ఎలక్షన్కి వచ్చిన బందోబస్తు వచ్చిన వారి ఆధ్వర్యంలో ఈరోజు మనము లోకల్లో మార్చ్ పార్టీ జరిగింది. దీనికి దాదాపు మా సిబ్బంది సిఏ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ వారు కూడా పార్టిసిపేట్ జరిగింది. ముఖ్యంగా మా సార్ ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క వ్యక్తి తనకు కల్పించిన ఓటు హక్కును స్వతహాగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి వాటిని నమ్మకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా కూడా ఎవరైతే కూడా ఈ లాను చేతిలో తీసుకొని చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళపై కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళపై కఠినంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే కఠినం అంటే ఏం విధానం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ వాళ్ళకి చట్టపరంగా ఎన్ని విధాలుగా చేయగలమో అన్ని విధాలు చేయడానికి వెనుక ముందు వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే ఎవరైతే కామన్ మ్యాన్ వాళ్ళు ఓటు హక్కును స్వేచ్ఛగా వాడుకోవాల్సిన బాధ్యత, వాళ్ళను ఆ విధంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. కాబట్టి మేము కూడా అందులో ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకున్నాం. సహకరించిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏదైతే ఉన్న కండిషన్స్ అండ్ నామ్స్ ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ అండ్ కండిషన్ ప్రకారము మనము సమస్యాత్మక ప్రాంతాలను, పోలింగ్ ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతాలలో పారామిలిటరీ ఫోర్స్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు జరుగుతుంది. దానిపై రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. ఆ ఏరియాపై రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా పోలీస్ ఇమీడియట్ యాక్షన్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది.